వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, నింద వచ్చిందా, అవమానం వచ్చిందా, మీరు అర్థం చేసుకోవాల్సిందే, పరలోకంలో మీకోసము ధనము చేకూర్చబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉదాహరణకి ఒక మనిషి పనికి వెళ్ళాడు అనుకోండి, ఏదైనా మట్టి పనికో లేకపోతే ఏదైనా బరువులు మోసే పనికి వెళ్ళాడు అనుకోండి, ఈ మనిషి మీద బరువు పడుతూ ఉన్నప్పుడు ఇతని అకౌంట్లోకి ఏమొస్తున్నట్టు డబ్బులు వస్తున్నట్టు. అర్థమైందా నేను చెప్పింది? మిర్చి యార్డుకు పనికి వెళ్ళారనుకోండి, 100 టిక్కీలు ఇక్కడ నుంచి తీసి ఆ ఏసీ లోపల పెట్టాలి అని అన్నారు అనుకోండి, ఏదో ఒక ట్రక్కులో లోడ్ చేయాలి అన్నారనుకోండి, ఇప్పుడు కింద ఉన్న 100 టిక్కీలని తన మీద బరువు వేసుకొని అందులో పెడతా ఉన్నాడు కదా. తన మీద ఎంత బరువు అయితే పడతా ఉందో అతని అకౌంట్లో ఎంత డబ్బు పెరుగుతా ఉన్నట్టు. అట్లాగే మన అకౌంట్లో, పరలోకమందున్న మన అకౌంట్లో ధనము చేకూర్చబడాలి అని అంటే ప్రియులరా, నేనంటాను, ఈ లోకములో మనకి ఎదురు దెబ్బలు, కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు, నిందలు రావాల్సిందే. అవి రాకుండా ఎవ్వరికి కూడా పరలోకములో ధనము చేకూర్చబడదు. మన వెనక ఎంతో మంది దైవజనులు ప్రభువునందు మహిమలో చేర్చబడి ఉన్నారు. ఏసన్న గారు, భక్త సింగ్ గారు, దేవదాసయ్య గారు, ఇలా చెప్పుకుంటా పోతే కోకొల్లలు. ఈ మధ్య కాలంలో చూస్తే పగడాల ప్రవీణ్ గారు, గంటెల ప్రకాష్ గారు, ఇలా చెప్పుకుంటా పోతే ప్రియులరా, స్వెన్ ఎడ్వర్డ్స్ గారు, వీళ్ళందరూ కూడా ప్రియులరా ప్రభువునందు మహిమలో ప్రవేశించిన వారే. వీరందరి జీవితాల్లో ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, కానీ తొలగిపోలా. అందుకనే వాళ్ళు చనిపోయిన తర్వాత ఒక ఫోటోలు వచ్చినాయండి. ఏం ఫోటోలు పెట్టారో తెలుసా? మీ అందరూ బాగా చూసిన ఫోటోలు ఏంటంటే, ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు ఆయన చక్కగా సూటు బూటు వేసుకొని పరలోకంలో మెట్ల మీదకి అలా ఎక్కుతూ వెళ్తుంటే యేసు ప్రభు వారు ఎదురుగా ఇలా నవ్వుతూ ఉంటే ఆయన చేయి పట్టుకుని ఇట్లా వెళ్ళి ఇలా చెప్పుకుంటా వెళ్ళిన ఫోటోలు వచ్చినాయి. నిజం చెప్తున్నాను ప్రియులరా, ఒక సేవకుడి విషయంలోనే కాదు, ఈ మాటలు వింటున్నటువంటి విశ్వాసిగా ఉన్న నీ జీవితం